మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడ దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవం గల యేసే జీవాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలుడ నీకు వందనాలు. తండ్రి, మీ కృపను బట్టి, మీ దయను బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తున్నాం. మీరే మహిమ పొందండి. మహేసుక్రీస్తు ప్రభువా, మీ కృపతో జ్ఞాపకం చేసుకుని, దయతో జ్ఞాపకం చేసుకుని, వాక్యం వినుచున్నా చూస్తున్నా ప్రతి బిడ్డను కూడా నాయన దీవించండి ప్రభా. మీకు పరిచయం ఆశ్రయించి ప్రభా. అయా తండ్రి, మీకు స్తోత్రం చేస్తున్నాను. మీ కృపతో వదిలి చేసి సహాయం తెచ్చమని, సన్ని తోడుగా ఉంచి నడిపించమని యేసునామములో నడుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని వాక్యం కొంచెం చూసిన మీ అందరికీ కూడా నా 2 వందనాలు. ఆయన నామమునికి మహిమ కలుగును గాక. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. 27వ అధ్యాయంలో మోషేయు ఇశ్రాయేలు పెద్దలను ద్వితీయ ప్రజలతో ఇట్లంది, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ధర్మమును మీరు ఆచరింపవలను. హల్లెలూయా. మోషే ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా పిలిపించి ఆ పెద్దలందరితో కూడా చెప్తున్నాడు. ఇదంతా ఎక్కడ చెప్తున్నాడు అంటే యోర్దానికి యువతల, ఇంకా కనాను దేశాన్ని స్వాధీనపరచుకోలేదు. మోషే ఆ కనాను దేశానికి రాడు, కనాను దేశంలో అడుగు పెట్టడు. ఎందుకంటే దేవుడు అడుగు పెట్టద్దు, ఎక్కడి నుండే చూడమని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ మైదానంలో ఆ ప్రజలందరికీ కూడా బోధిస్తున్న మాటలు, ద్వితీయోపదేశకాండం మొత్తం కూడా యోర్దాను యువతల ఆ ప్రజలందరికీ మరలా రెండోసారి జరిగిన సంఘటనలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ, జరిగిన విషయాలన్నీ కూడా వారికి మరలా గుర్తు చేస్తూ ఆ ప్రజలకి తెలియచేస్తున్నాడు. ఆ ప్రజలకు తెలియజేస్తూ ఆ మాటలన్నీ కూడా ఆయన వివరిస్తూ ఉండగా ఈ ప్రజలందరూ కూడా మరలా జ్ఞాపకం చేసుకొని, గుర్తు చేసుకొని, దేవుడు చేసిన ఏ మేలు కూడా మర్చిపోకుండా జ్ఞాపకార్థముగా, మనం ఎప్పుడైనా సరే దేవుడు చేసిన మేలు ఏది కూడా మర్చిపోకూడదు. దేవుడు చేసిన ఏ కార్యమైనా సరే దాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఒక మేలు చేశాడంటే అది ఎప్పటికీ ఉంటుంది. అది తొలగిపోయేది కాదు. అది అప్పటికప్పుడు తాత్కాలికమైనదేమీ చేయడు. ఆయన శాశ్వతమైన దాన్ని చేసే దేవుడు. అందుకని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా ఆ చేసిన మేల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుడు ఎన్నోసార్లు చెప్పే మాట కూడా అదే, మీరు కృతజ్ఞత కలిగి ఉండండి. జ్ఞాపకం చేసుకొని ఆయన ఐగుప్తులో ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడో, ఐగుప్తులో దేవుడు ఎంత పెద్ద యుద్ధం చేశాడో అదంతా కూడా మీరు మర్చిపోవద్దు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఆ ప్రజలు నడిపించుకుని వచ్చిన ఆ సంఘటన గాని, అలాగే పగటివేళ మేఘస్తంభం గాను, రాత్రివేళ అగ్నిస్తంభం గాను ఉన్న పరిస్థితి మర్చిపోకూడదు. మీరు అరణ్యంలో ఉండగా, దిక్కు తోచని పరిస్థితిలో ఉండగా ఆయన ఎంత కాపుదలు ఇచ్చాడో దాన్ని మర్చిపోవద్దు. అలాగే ఆయన పుర్రెలను మాంసాహారంగా ఇచ్చాడు. పరలోకంలో దేవదూతలు తినే మన్నాని వారికి ఆహారంగా దేవుడు దయచేశాడు. అంతగా పెంచి పోషించిన దేవుడిని ఏనాడు కూడా, ఏ రోజు కూడా మర్చిపోవద్దని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఆయన అంటున్నాడు కదా, నేను మీకు విధించిన ధర్మము మీరు ఆచరించాలి. మర్చిపోతే ధర్మం ఆచరిస్తాం, మర్చిపోతే ఏది ఆచరించలేం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఆచరింపవలను. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశమున ప్రవేశించుటకు మీరు యోర్దాను దాటు దినమున మీరు పెద్ద రాళ్లను నిలబెట్టి వాటి మీద సున్నము పూసి, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న పాలు తేనెలు ప్రవహించుచున్న దేశమున ప్రవేశించుటకు నీవు ఏరు దాటిన తర్వాత ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ వాటి మీద వ్రాయవలను. మీరు యోర్దాను దాటిన తర్వాత నేను నేడు మీకు ఆజ్ఞాపించినట్లు ఈ రాళ్లను యబాలు కొండ మీద నిలవబెట్టి వాటి మీద సున్నము పోయవలను. అక్కడ నీ దేవుడైన యెహోవాకు బలిపీఠము కట్టవలను. ఆ బలిపీఠమును రాళ్లతో కట్టవలను. వాటి మీద ఇనప పనిముట్టు పడకూడదు. చక్కని రాళ్లతో నీ దేవుడైన యెహోవాకు బలిపీఠమును కట్టి దాని మీద నీ దేవుడైన యెహోవాకు దహన బలులను అర్పింపవలను. నీవు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలను.
ఇది విధికి సంబంధించిన వాక్యములన్నిటినీ ఆ రాళ్ల మీద బహు విశదముగా వ్రాయవలను. హల్లెలూయా. ఏరు దాటిన తర్వాత దేవుడు చేసిన మేలంతటి కూడా, దేవుడు చేసిన కార్యమంతటి కూడా, దేవుడు విధించిన నిబంధన, ధర్మశాస్త్ర వాక్యాలు, లోకంలో ఉన్న విధానం అంతా వేరు, దేవుని సందులోకి వచ్చిన తర్వాత విధానం వేరు. దేవుడు ప్రతి దాన్ని కూడా ఏది మేలో, ఏది మంచో, ఏది చేయాలో, ఏది చేయకూడదో సమస్తమును కూడా ఆయన నేర్పిస్తాడు, ఆయన బోధిస్తాడు, ఆయన తెలియజేస్తాడు. తెలియజేసి ఆ దేవుని దగ్గర మనం నేర్చుకున్న ప్రతి మాట కూడా అక్కడ చెప్తున్నాడు కదా. ఏరు దాటిన తర్వాత రాళ్ల మీద దాన్ని రాయాలి అని చెప్తున్నాడు. అది ఏతామని ఆ కొండ మీద తీసుకెళ్లి దాన్ని పెట్టాలి. ఆ కొండ మీద దాన్ని నిలబెట్టాలి. అక్కడ కూర్చోవాలి. అక్కడ మీరందరూ కూడా భోజనం చేసి తృప్తి పొంది, దేవుడు ధర్మశాస్త్ర వాక్యాలను మాత్రం మర్చిపోవద్దు. దేవుడు విధించిన కట్టడలు మాత్రం మర్చిపోవద్దు. ఏ దేవుడు కూడా అంత సమీపంగా లేడు. ఏ దేవుడు కూడా ధర్మశాస్త్ర వాక్యాలు నువ్వు ఎలా ఉండాలి, అలా ఉండాలని చెప్పిన దేవుడు ఎవరు కూడా లేదు. ఈ దేవుడు మాత్రం నువ్వు ఎలా ఉండాలో ఆయన బోధిస్తున్నాడు, ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు, ఎలా ఉండాలో జ్ఞానం కలిగి ఉండాలో ఆయన చెబుతూ ఉన్నాడు. ఆ విధి వాక్యాలన్నీ కూడా దాని మీద రాసి మీరందరూ కూడా దానిలో సంతోషించాలి, మీరందరూ కూడా దానిలో ఆనందించాలి అని చెప్పి దేవుడు మీరు ఆచరించవలసిన ఆ కట్టడలు, మీరు ఆచరించవలసిన విధులు, దేవుడు చేసిన మేలు అన్ని కూడా దాని మీద రాయవలను అని చెప్పి అక్కడ చెప్పి ఉండగా చూడండి ఒకసారి. ఆ రాళ్ళ మీద బహువిశితముగా వ్రాయవలను. మరియు మోషేయు యాజకులైన లేవీలను ఇశ్రాయేలందరితో ఇట్లండి. మోషేయు యాజకులైన లేవీలను ఇశ్రాయేలందరితో ఇట్లండి. ఇశ్రాయేలారా, మీరు ఊరుకొని ఆలకించుడి. నేడు మీరు మీ దేవుడైన యెహోవాకు స్వజనమైతిరి గనుక మీ దేవుడైన యెహోవా మాట విని నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలను, ఆయన ఆజ్ఞలను గైకొనవలను. హల్లెలూయా. నియమాలు కొండ దగ్గరగా అది చెప్తూ ఉన్నారు, అక్కడ చెప్తూ మాట్లాడుతున్నారు. మోషేయు ఆ తర్వాత లేవీలందరూ కూడా దేవుని పక్షాన నిలబడిన వారు, దేవుని సేవ చేసిన వారు అందరూ కూడా మాట్లాడుతూ ఇశ్రాయేల్ ప్రజలందరితో కూడా బోధిస్తూ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలారా, మీరు ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు కూడా అన్ని మీరు పాటించాలి, వాటన్నిటి కూడా మీరు గైకొనాలి. ఎందుకంటే మీరు యెహోవాకు స్వజనమయ్యారు. ఆయన సొంత జనం, ఆయన సొంత ప్రజలు. లోకమంతా వేరు, మీరు వేరు. లోకంలోని జనుల్లాంటి జనుల్లాగా మిమ్మల్ని చూడడం లేదు, మిమ్మల్ని ప్రత్యేకంగా తోస్తున్నాడు. మీ తోడుగా ఉన్నాడు, మీ ముందర ఆయన నడుస్తున్నాడు. మీతో మీ పక్షాన యుద్ధము చేసేది ఆయనే, శత్రువుని అణగదొక్కేది ఆయనే. మీరు కాబట్టి ఆయన ఇచ్చిన ధర్మశాస్త్ర వాక్యాలు మాత్రం మర్చిపోవద్దు, ధర్మశాస్త్ర విధులు మాత్రం మర్చిపోవద్దు. ఆ ప్రకారం మీరు చేసినట్లయితే ఆయన ఎప్పుడు కూడా మీకు తోడుగానే ఉంటాడు, ఆయన ఎప్పుడు కూడా మీకు అండగానే ఉంటాడు. చూడండి తర్వాత 11వ వచనంలో, నా దినమందే మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రముల వారు ప్రజలను గురించి దీవెన వచనములను పలుకుటకు గిరిజీము కొండ మీద నిలవవలెను. రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రముల వారు శాపవచనములు పలుకుటకై యాబాలు కొండ మీద నిలవవలెను. అప్పుడు లేవీలు యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలచబడిన విగ్రహమును గాని, పోత విగ్రహమును గాని చేసి చాటున నుంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలందరితోనూ చెప్పగా ఆమేన్ అనవలను. హల్లెలూయా. చెప్తున్నాడు ఇక్కడ, ఆరుగురు ఒక కొండ మీద, ఆరుగురు ఒక కొండ మీద. ఏ ఆరుగురు మాట్లాడుతూ ఇస్సాకారు గోత్రాలందరూ కూడా గిరిజీము కొండ మీద, అందులో యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను, లేవి, షిమ్యోను, వీళ్ళందరూ కూడా దాదాపుగా చూస్తే మనందరూ వీళ్ళు చూసిన వారందరూ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ లేయా యొక్క సంతానము, రాహేలు యొక్క సంతానం, వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తున్నాడు కదా, వీళ్ళందరూ కూడా దీవెన వచనాలు పలకాలి, గెరిజీము కొండ మీద దీవెన వచనాలు పలకాలి. ఇంకోటి చెప్తున్నాడు కదా, వాళ్ళందరూ కూడా ఆషేరు, రూబేను, గాదు, జెబులూను, నఫ్తాలి
గోత్రముల వారు శాపవచనం పలకడానికి యాబాలు కొండ మీదకి వెళ్ళి అక్కడ నిలవాలి. శాపవచనాలు పలికే కొండ మీదేమో, శాపవచనాలు పలికే కొండ మీద నిబంధనలు రాయబడి ఉన్నాయి. ఆ నిబంధనలన్నీ కూడా ఆ రాళ్ళ మీద ఏరు దాటి యోర్దాను దాటి ఆ యాబాలు కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు దాని మీద రాయమని చెప్పి దేవుడు చేసిన మేళ్ళని కూడా రాయమన్నాడు. రాసిన దగ్గర వాళ్ళందరూ ఆ కొండ మీద కూర్చొని కొండ మీద నిలబడి వారు శాపవచనాలు చెబుతూ ఉండగా లేవీలు నిలబడి అన్ని కూడా చెప్తున్నప్పుడు వీరు ఆమేన్ అనాలి. ఆమేన్ అంటే ఇది జరుగును గాక, ఇది కలుగును గాక. ఇప్పుడు అది దీవెనైనా శాపమైనా, అది దీవెన వచనమైనా శాపవచనమైనా, వీరు గెరిజీము కొండ మీద, వారు యబాలు కొండ మీద. యబాలు కొండ మీద ఆరు గోత్రాల వారు, గిరిజీం కొండ మీద 6 గోత్రాల వారు నిలబడి, గిరిజీం కొండ మీద ఏమో దీవెన వచనాలు, యబాలు కొండ మీద ఏమో శాపవచనాలు. యబాలు కొండ మీద ఏమో శాపవచనాలు ఉన్న దగ్గర ఆజ్ఞలు ఉన్నాయి. శాపవచనాలు ఉన్న చోట ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు మీరుట వల్ల శాపం కలుగుద్ది, ఆజ్ఞలు అనుసరించటం వలన దీవెన కలిగింది. అందుకని ఇక్కడ ఇద్దరు కూడా చెప్తున్నారు కదా. అప్పుడు లేవీలందరూ కూడా నిలబడి దేవుని యొక్క ధర్మశాస్త్ర వాక్యంలోని వచనాలు వారు పలుకుతూ ఉండగా ఏమని పలుకుతున్నారో చూడండి. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని, పోత విగ్రహమునే గాని చేసి చాటు నుంచి వాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేలు అందరితో చెప్పగా ఆమేన్ అనవలెను. హల్లెలూయా. ఇదెవరు చెప్తున్నారు? యబాలు కొండ మీద ఉన్నవారు చెబుతున్నారు. తర్వాత తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఆ తర్వాత తన పొరుగువాని సరిహద్దు రాయి తీసివేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. గుడ్డివాని త్రోవ తప్పించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు శాపం దేనికి వచ్చిద్దో వారు ఆమేన్ అనండి, శాపం వాళ్ళకి వచ్చిద్ది అని అర్థం. ఎప్పుడు వస్తుంది? తల్లిదైనను తండ్రిదైన నిర్లక్ష్యం చేస్తే వాడు శాపగ్రస్తుడు అయిపోతాడు. మరి చాలా మంది శాపం అనిపించే వాళ్ళు ఉంటారు. వీడు మంచోడే అయినా సరే వీడు చాలా మంచోడే అయినా సరే ఎందుకు బాధలు పడుతున్నాడు అని అనుకుంటాం. కానీ వాళ్ళ పితరులు చేసింది కానీ, వాళ్ళ ముందున్న వారు చేసింది కానీ అర్థం కాదు, అది తెలియక మాట్లాడుకునే మాటలు. ఇక్కడ చెబుతున్నాడు, దేవుడే చెప్తున్నాడు, శాపగ్రస్తుడు అవుతాడు. తన పొరుగువాని సరిహద్దు రాయి అంటే ఆక్రమించుకునేవాడు. నీది కాని దాన్ని ఏది కూడా నువ్వు ఆక్రమించుకోవడానికి లేదు. నీ పొరుగువానిది ఏది కూడా నువ్వు ఎత్తుకు రావడానికి లేదు, తీసుకోవడానికి లేదు. వాడు శాపగ్రస్తుడు అవుతాడు. అప్పుడు లేవీలు ఆ మాట చెబుతూ ఉండగా యబాలు కొండ మీద ఉన్న దాను, నఫ్తాలి, జెబూలూను, ఆషేరు ఈ గోత్రికులందరూ కూడా ఆమేన్ అంటున్నారు. తర్వాత 19వ వచనంలో పరదేశికే గాని, తండ్రి లేని వారికే గాని, విధవరాలికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. గుడ్డివాడిని దారి తప్పించకూడదు. గుడ్డివాడు కనబడదు, నువ్వేవ్వాలి? జాలి పడాలి. వాడు చెయ్యి పట్టుకొని నడిపించాలి. ఇప్పుడు లోకంలో అనేక మంది ఉన్నారు గుడ్డివాళ్ళు. గుడ్డివాడు దారి చూపిస్తాడా? వీరు కూడా గుడ్డివాళ్ళలాగానే ప్రవర్తిస్తున్నారు. కాస్త కొస్త జ్ఞానం ఉన్నా గుడ్డితనంగానే పైన చెప్తున్నాడు. ఆ ప్రకారంగా చేస్తే అది ఎంతో శాపగ్రస్తమైన జీవితం. పరదేశికి కానీ తల్లిదండ్రులు లేని వారికి కానీ, వీళ్ళు కూడా ఐగుప్తులో ఉన్నారు, పరదేశులుగానే ఉన్నారు. వాళ్ళు ఇన్ని బాధలు పెట్టారో, ఎంత మొర పెట్టారో, ఆ మొర పెట్టినప్పుడు దేవుడు మొర ఆలకించి ఐగుప్తీయులకు, ఫరోకి, ఆ సైన్యానికి ఏం చేశాడో వీళ్ళు మర్చిపోతున్నారు. మనం చేసినా అదే పరిస్థితి, నీ ప్రజలు వాళ్ళు చేసినా అదే పరిస్థితి. అందుకే చెప్తున్నాడు ఆమేన్ అనవాలి. ఆ శాపమంతా కూడా ఒప్పుకోవాలి. పరదేశి కానీ, తల్లి తండ్రి లేని వారికి కానీ వారిని ధరించుకోవాలి, ఆదరించాలి. అంతేగాని వాళ్ళ సొత్తునో సొమ్మునో ఆశించడం కానీ, వారికి అన్యాయంగా తీర్పు తీర్చడం కానీ అటువంటివి చేయకూడదు. తర్వాత 20వ వచనంలో తన తండ్రి భార్యతో సేనించువాడు, తన తండ్రి కోకను విప్పినవాడు గనుక వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన సహోదరితో అనగా తన తండ్రి కుమార్తెతో గాని, తల్లి కుమార్తెతో గాని
శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. తన అత్తతో శయనించువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చాటున తన పొరుగువాని కొట్టువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. చెప్తున్నాడు పైన. కుటుంబంలో ఉండే బంధాలు, కుటుంబంలో ఉండే బాంధవ్యాలు ఎంత పవిత్రంగా ఉండాలో ఆ పవిత్రత గురించి మాట్లాడుతూ, ఆ పవిత్రతలోకి అపవిత్రత వస్తే, పవిత్రంగా ఉండవలసిన ఆ కుటుంబంలో అపవిత్రత జరిగితే ఆ కుటుంబం శాపగ్రస్తం అయిపోద్ది. అందుకే చెప్తున్నాడు వారు శాపగ్రస్తులు అవుతారని. అది జరిగితే అది శాపం వస్తుంది కాబట్టి ఆమేన్ అనవలెను. ఆ తర్వాత ఆ పొరుగువాని చాటుగా కొట్టేవాడు వాడు శాపగ్రస్తుడు. యుద్ధం ఉంటే ఎదురుగా మాట్లాడు, ఎదురుగా చేయాలి, అంతేగాని చాటుగా దెబ్బతీసే పని చేయకూడదు. తర్వాత నిర్దోషికి ప్రాణహాని చేయుటకు లంచము పుచ్చుకునివాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. నిజం కదా? ఇవన్నీ కూడా మనుషులకు ఎందుకు శాపం వస్తో అది తెలియక మనుషులు చాలా వాళ్ళ బాధ కష్టం అనుభవిస్తూనే ఉంటారు. ఈ ధర్మశాస్త్ర విధులు కానీ న్యాయం తెలియక దేవుడు మనుషులు అన్నింటిలో కూడా రాసి ఉంచాడు. అదే ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంటాడు, జరిగిస్తా ఉంటాడు. మనం తెలియక ఎలాగంటే అలా అనుకుంటాం, కానీ అలా కాదు. ఇందులో ఏది చేసినా సరే మన కుటుంబంలో తెలియకుండానే దేవుడు ఆమేన్ అన్నాడు. ఇవన్నీ జరుగుతాయి, కంపల్సరిగా జరుగుతాయి. కాబట్టి ఇవేవి కూడా మన జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతించకుండా, అటువంటి దుష్కార్యం అనేది కూడా మనలో జరగకుండా, ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకంగా, దేవుని భయభక్తులు కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు అన్ని విషయాల్లో కూడా మనకి తోడే ఉంటాడు. దేవుడు మనల్ని దీవిస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఏ శాపము కూడా మన మీద లేకుండా దీవెనలతోనే దేవుడు నింపుతాడు, ఆశీర్వాదంతోనే దేవుడు నింపుతాడు. 26వ వచనం, ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమేన్ అనవలెను. ఈ విధంతా కూడా చెప్పగా ఏం పర్లేదులేండి, ఇవన్నీ చేయొచ్చులే, ఏమవుదులే అని చెప్పేసి వాటిని స్థిరపరిచేవాడు వాడు కూడా శాపగ్రస్తుడు. వాడు చేయపోవచ్చు, వాడు ఇందులో ఏ కార్యం కూడా చేయపోవచ్చేమో కానీ వాడు ఏం పర్వాలేదులే అన్నా సరే వాడు శాపగ్రస్తుడు. వాటిని స్థిరపరిచిన వాడు శాపగ్రస్తుడు. అందుకే జాగ్రత్త. మాట్లాడేటప్పుడు, తీర్పు తీర్చేటప్పుడు ప్రభువుని ఎంతో మంది శోధించారు. అది శోధిస్తూ ఉండగా ఆ శోధనలోండి విడిపించగలిగిన దేవునికి మొదలుపెట్టగా అన్నిటిని తప్పించగలిగేది ఆయనే, విమోచించగలిగేది ఆయనే, జ్ఞానం ఇచ్చేది ఆయనే. ఆయన వాక్యం దగ్గర కూర్చుంటే మనకి జ్ఞానం వస్తుంది, తెలివి వస్తుంది. ఆ వాక్యానికి విరుద్ధంగా కానీ దూరంగా కానీ మనం ఉంటే అన్ని పోతాయి, ఏది రాదు. అందుకే వాక్యమైన దేవుని మనం అంటి పెట్టుకొని ఉంటే, వాక్యమైన దేవునితో అంటు కట్టబడి ఉంటే ఆ జీవం మనలోకి వస్తుంది. ఆ జీవం మనలోకి వచ్చినప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్ర విధులన్నీ కూడా ఏది న్యాయమో, ఏది మంచిదో, ఏది శాపగ్రస్తమో, ఏది పవిత్రతో అన్ని కూడా దేవుడు బోధిస్తూ ఉంటాడు. ఆ బోధ ప్రకారం మనం జీవించినట్లయితే మన కుటుంబాల్లో దీవెన, ఆశీర్వాదం కలిగింది. దేవుడు ఈ మాటలన్నీ కూడా దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకి తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధమైన దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, గొప్పవాడ, జీవం గల దేవుడా, మీకు స్తోత్రం నాయన. ప్రభువా, గెరిజీం కొండ మీదను, అయ్యా ఏబాలు కొండ మీదను, ప్రభువా అయ్యా తండ్రి నాయన, గెరిజీం కొండ మీద నాయన దీవెన వచనాలు పలుకుతుండగా నాయన, ఏబాలు కొండ మీద శాపవచనాలు పలుకుతుండగా ప్రభువా, అయ్యా మీ ధర్మశాస్త్ర విధులు దాటినవాడు నాయన శాపగ్రస్తుడు అవుతాడు నాయన హెచ్చరికలు చేస్తుండగా ప్రభువా తండ్రి మీకు స్తోత్రం నాయన. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా మీకు స్తోత్రాలు చేస్తుంది నాయన. ప్రభువా అయ్యా తండ్రి, కృపతో జ్ఞాపకం చేసుకుని, దయతో జ్ఞాపకం చేసుకుని, మీ ఆత్మతో ఇప్పుడు వదిలించి సహాయాన్ని నడిపించి చిత్తం జరిగించి ప్రభువా మేలుతోనూ ఆశీర్వాదంతోనూ కృపతోని వదిలి చేసి మీరు మహిమ పొందమని, ఆత్మకార్యములు జరిగించి ప్రభువా కృపతో వదిలి చేసి మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా నా 2 వందనాలు.